Hello guys, welcome to our YouTube channel Varangal by Sai Moto Vlogs. Good morning from Madurai. So ఈ రోజు మన రైడ్ లో డే 4. సో మీరు లాస్ట్ వ్లాగ్ లో చూసుకుంటారు. దర్శనం అయిపోయింది, ఆటోలో వచ్చినాము. ఫుల్ వర్షము, నైట్ మాత్రం బీభత్సమైన వర్షం. చూడండి ఆ వెనకాల గుంతలు. ఇక్కడైతే ఒక చిన్నపాటి చెరువులే ఉన్నాయి. ఈడ వర్షం పడితే మాత్రం అసలు మామూలు ఉండట్లేదు. మొత్తం రోడ్డు మాత్రం అల్లా కల్లోలంగా ఉంది. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి రామేశ్వరం అయితే స్టార్ట్ చేసినాం. నేను నైట్ ఈ టెన్షన్ ఉండద్దు అని చెప్పేసి రూమ్ అయితే నేను నైటే బుక్ చేసినాం. ఇప్పుడు మేము డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతాము. సో టైం ఎగ్జాక్ట్లీ 10 అయింది. అంటే 8కి బయలుదేరదాం అనుకున్నాం. వర్షం వల్ల 10కి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడే కొంచెం వర్షం మాకు క్లియరెన్స్ ఇచ్చింది. మళ్ళీ మన గోప్రో వ్యూలో కలుసుకుందాము. ఇంకేం అప్డేట్స్ ఏమున్నాయి అవన్నీ గోప్రోలో చెప్తాను. బాయ్. బ్యాక్ టు గోప్రో వ్యూ. చలో స్టార్ట్ అయిపోదాం. టైం ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. 10:15 ఏమో అవుతుంది అనుకుంటా. ఇంతసేపు అంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైతే రైడర్స్ ఉన్నారో అంటే ఆల్మోస్ట్ అందరూ తెలిసిందని మళ్ళీ చెప్తున్నా. మీరు నైట్ బండి రెస్ట్ ఇచ్చేస్తే పక్క పార్కింగ్ చేస్తారు కదా. సో ఎర్లీ మార్నింగ్ వెంటనే బండి తీసి వెళ్ళిపోకండి. కనీసం ఒక 5 minutes బండి మాత్రం హీటింగ్లో పెట్టండి. ఆన్ చేసి పక్కకు ఉంచి మీ పనులు మీరు చూసుకోండి. బండి కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు మా డెస్టినేషన్ అంటే మేము వెళ్ళబోయేది ఏదంటే ఫస్ట్ రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దర్శనం అయిపోయినాక రామేశ్వరం నుంచి అంటే ఆల్రెడీ హోటల్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ హోటల్కి వెళ్ళేసి రూమ్ లగేజ్ అంతా అలా పడేసి రామేశ్వరం దర్శనంకి వెళ్ళిపోతాం. దర్శనంకి వెళ్ళేసి మళ్ళీ వచ్చి రూమ్కి వచ్చేసి అక్కడ నుంచి ధనుష్కోడి వెళ్తాము. ధనుష్కోడి మీకు తెలిసిందే కదా, ఇంకా బార్డర్ సీ కంప్లీట్ పోయి అక్కడ వ్యూ చూసుకొని మళ్ళీ రూమ్కి రిటర్న్ అయిపోతాం. ఈరోజు మా ప్లాన్ అది. సో మేము మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాఫిక్ ఉండదు. ఇగో ఇట్లా ఈ ట్రాఫిక్ తోని మేము మాకు నిన్న 3 కిలోమీటర్లకి అర్ధగంట పైన వచ్చినాం. 3.5 కిలోమీటర్. లాస్ట్ నైట్ ఇంకొక మాతో కర్నూలు వచ్చినప్పుడు మాత్రం వెళ్ళిపోయిండు, అంటే కొంచెం ఎమర్జెన్సీ కాల్ వల్ల. సో ఇక మేమిద్దరమే ఇంకా ఇక్కడ నుంచి మిగతా రైడ్ అంతా మేమిద్దరమే కంప్లీట్ చేసుకుంటాము. ఈ ఇండికేటర్ గురించి ఒకటి చెప్పాలి మీకు, అది టిఫిన్ చేసేటప్పుడు చెప్తా. ఏందని అది చూపియాలి, చూపిస్తే తెలుసు. ఒకటి మంచి స్టంట్ అయింది, మన భాషలో ఒక స్టంట్ అయింది ఆ ఇండికేటర్కి. ఏందని నేను చెప్తా, ఆగండి. సో ఫస్ట్ అయితే సిటీ దాడదాం. సిటీ దాటి నెక్స్ట్ డైరెక్ట్ ఒక మంచి హోటల్ చూసుకొని ఫస్ట్ టిఫిన్ చేయాలి. సో ఎగ్జాక్ట్లీ మా రైడ్ స్టార్ట్ అయినాక 10 to 15 కిలోమీటర్ దూరంలో అంటే వచ్చాక ఆన్ ద వే టు ఎక్కడికంటే రామేశ్వరం. ఆన్ ద వే టు రామేశ్వరం టెంపుల్లో లెఫ్ట్ సైడ్లో హోటల్ టెంపుల్ సిటీ అని ఒకటి వెజ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ దోశలు ఉన్నాయి బ్రో, వేరే లెవెల్. సూపర్ సూపర్ సూపర్, మస్తున్నాయి. టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి. ఇదేంటిది మన మధురై 31 కిలోమీటర్స్ అంట. దేవీపట్నం 109, రామేశ్వరం 154 కిలోమీటర్స్. 2 hours చూపిస్తుంది. కరెక్ట్ 11 అయింది. సాంగ్స్ పెట్టుకొని అట్లా వెళ్ళిపోతూ ఉండాలి ఇక. ఎగ్జాక్ట్లీ టైం 12:30 అవుతుంది. సో మనం ఉన్నది ప్రజెంట్ నేషనల్ హైవే 49లో. రామేశ్వరం 49, ధనుష్కోడి 68, ఇదేంటిది అర్చలమునై 73 కిలోమీటర్స్. మనం పోవాల్సింది రామేశ్వరం ఈరోజు. ఇంకా 49 కిలోమీటర్స్. చలో స్టార్ట్ అయిపోదాం టు రామేశ్వరం. ఇంకా 50 కిలోమీటర్స్. వెదర్ ఇంత చల్లగా ఉన్నా ఎట్లు ఉడుకుతుందో తెలుసా? ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంట. ఇక్కడ ఇట్లనే ఉంటుంది అంట వెదర్ కూడా. మేము అనుకున్నది అయింది దేవుడా, పొద్దున్నే అనుకున్నాం వరకు వర్షం పడద్దు అనుకున్నా కానీ వర్షం స్టార్ట్ అయ్యింది. ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు. ప్రజెంట్ మనం అయితే ఇంకా రామేశ్వరం ఆల్మోస్ట్ ఇంకొక 10-15 కిలోమీటర్ దూరం ఉన్నాం. మీకు కనబడుతుంది. దిస్ ఈస్ ద వ్యూ. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పమ్మన్ బ్రిడ్జ్. యా బ్రో, చలో బ్రో.
సో ఇప్పుడు కనబడుతుంది కదా ఇదే బ్రిడ్జ్, కాకపోతే ఇది పాతది, అది కొత్తది. సో ఇప్పుడు ఇది కొత్త రైల్వే ట్రాక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ వైజాగ్ మోటో బ్లాగ్స్ డే 4. సో ప్రజెంట్ మనం రామేశ్వరం కి ఒక టెంపుల్, రామేశ్వరం టెంపుల్ కి 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇది మా రూమ్, డీలక్స్ రూమ్. ఇది ఇది డీలక్స్ రూమ్, ఏసీ ఇద్దరికి. మనకు ఆన్లైన్ లోనే, ఇది డైరెక్ట్ వచ్చేసి అడిగినా మీకైతే ఇవ్వరు, ఓన్లీ ఆన్లైన్ లోనే పేమెంట్ కూడా చేయాల్సింది. మాకు వచ్చేసి 1020 రూపీస్ పడ్డది ఇద్దరికి. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 3-4 అవుతుంది, నియర్లీ 4. ఆ టెంపుల్ దర్శనం కూడా కలుపుతున్నాము. 4 నుంచి మళ్ళీ స్టార్ట్, 3:30 నుంచి ఏమో స్టార్ట్ అంట. అంటే మ్యాక్స్ మళ్ళీ 250 అవుతుంటాయి మ్యాక్స్, అంటే 3 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాలు బండి పార్క్ చేసేసి అక్కడ నుంచి లగేజ్ ఆడబడేసి ఫోన్లు ఆడబడేసి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్లో ఫోన్స్ నాట్ అలౌడ్. దర్శనం అయిపోయాక మళ్ళీ ఎట్లా జరిగింది ఏంది అనేది మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ అక్కడ నుంచి మనం ఎటు వెళ్తాను అని కూడా చెప్తా. ఓకే, బాయ్. సో ఇది మేము తీసుకున్న హోటల్ ఆలయం. దర్శనం అయిపోయినాక అటు నుంచి అంటే ధనుష్కోడి వెళ్ళిపోతాము, అందుకనే ఈ 2 బండ్లు తీసుకోబోతున్నాం, లేకపోతే ఒకటే బండి మీద పోయేవాళ్ళం. డోర్మెటరీ బ్లాక్ అంట. సో ఇటు పోతే రెస్టారెంట్ కూడా ఉంది అని అన్నారు. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే రామేశ్వరం పోయే రూటు. ముందే పెట్రోల్ బంక్ అవుతున్నది. మీకు కనబడుతుంది కదా, మీకు స్ట్రైట్ గా దూరంగా కనబడుతుందా అక్కడ గోపురం, కరెక్ట్. సో మనం టెంపుల్ ముందు నుంచి వెళ్తాం కావచ్చు. అగో ఎగ్జాక్ట్లీ జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం టెంపుల్ అన్నమాట. డివోషనల్ పరంగా అయితే ఇంకొక 2 టెంపుల్స్ పెద్దవి ఉన్నాయి. అది ఏ టెంపుల్ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తా. ఈ రోజుకైతే రామేశ్వరం టెంపుల్ ఫైనలీ రామేశ్వరం దర్శనం అయితే అయిపోయింది, బయటికి వచ్చేసినాము. ఎగ్జాక్ట్లీ మాకు ఎంత పడ్డది తెలుసా? జస్ట్ ½ అన్ అవర్లో మొత్తం గుడి మొత్తం తిరిగేసి దర్శనం చేసుకొని మళ్ళీ గుడిలో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే 22 నదుల తీర్థాలు ఉంటాయి. గుడి ఎంట్రన్స్ లోనే టికెట్ ఉంటుంది, అది ఒకరికి 25 రూపాయలు. అంటే మాకు తెలియక మేము వాటర్ బాటిల్ తీసుకోపోలే. సో ఒకటి ఏంటంటే, మీరు ఎవరైనా రామేశ్వరానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర క్యాష్ క్యారీ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఒక వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోపోతే లోపల మీరు ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది, 25 రూపాయలు పర్ పర్సన్. అంటే అందరూ స్నానాలు చేయొచ్చు, ఇంటికి తీసుకెళ్ళాలి, అందులో కలిపి అంటే వాటర్ బాటిల్లో నింపుకొని పోతున్నారు. ఏంటంటే 22 నదుల తీర్థాలన్నీ పక్కపక్కన ఇట్లా బావిలో ఉంటాయి. లోపలికి వెళ్తూనే వాళ్ళందరూ ఇట్లా బకెట్లో పట్టి తీసి మీద పోస్తూ ఉంటారు. బాటిల్ తీసుకొని బాటిల్లో పోస్తారు, 2 జరుగుతాయి, 25 రూపాయలు. సో ఇదొకటి ఎంట్రన్స్, అదొకటి. మొత్తం 4 గోపురాలు ఉంటాయి, ఇట్లనే సేమ్ అమ్మవారి టెంపుల్ లెక్కనే. కాకపోతే రష్ మాత్రం లేరు. ఎవరైనా గుర్తుంచుకోండి, ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయితే మాత్రం దీపావళి అయిపోయిందంటే ఫుల్ రష్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ధనుష్కోడి వెళ్తున్నాం. మన లాస్ట్ వ్యూ పాయింట్ అక్కడ నుంచే కదా రామసేతు, అంటే రాముల వారు సీతమ్మను తీసుకురావడానికి అదే కట్టింది అన్నట్టు. సో మనం కూడా ఆడికి వెళ్తున్నాం. సో టైం 5 అవుతుంది, ఇంకా దగ్గర తొందర పోవాలి, లేకపోతే వ్యూ పాయింట్ మిస్ అవుతుంది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. స్ట్రైట్ పోతే మళ్ళీ మధురై హైవే ఎక్కుతాం, లెఫ్ట్ తీసుకుంటే రైల్వే స్టేషన్ ధనుష్కోడి. సో ప్రజెంట్ అయితే ఈ ట్రాఫిక్ అయితే దాటాలి, ఈ ట్రాఫిక్ దాటితే మాకు గగనం అవుతుంది. ఓకే, ధనుష్కోడి స్ట్రైట్. జడా తీర్థం 5 కిలోమీటర్లు అంట. ఆఫ్టర్ 3 days అడ్వెంచర్ ధనుష్కోడి వచ్చే రూట్ లో ఒకటి మీకు తెలిసింది, ఒక పండుగ ఏంటి ఏం జరుగుతారు చెప్పారు కదా, అంటే చూపిస్తారండి. ఇండికేటర్ పోయింది. ఇది ఏమైంది అనేది అంటే, హైవేలో వస్తున్నాం, మధురై వచ్చిన టెంపుల్కి ఇంకొక 20 కిలోమీటర్స్ రంగా ఒక ఆటోలోకి వెళ్ళి 120 స్పీడ్లో పోతుంటే ఒకటి పడ్డది. ఏంటంటే చిన్న ఐరన్ ముక్క పడ్డది. ఐరన్ ముక్క ఎట్లా వేసిందో తెలియదు, అది స్పీడ్ బ్రేకర్కి వచ్చిందా ఏందో తెలియదు, కానీ ఒక చిన్న ముక్క ఇలా వేసి పడడంతో
దీనికి తాకింది. అంటే అప్పుడు ఏదో సౌండ్ వచ్చింది, కానీ ఏమో ఏదో వచ్చిందో కింద తాకిందో ఏదో అనుకున్నా. ఆ ఫ్లోలో కొట్టేసుకొని పోయి నేను పక్కకు బంక్ కాక ఏమైందా అని దిగి చూసుకుంటే ఇగో ఇది పోయింది. వెంటనే బెనిఫిట్ షోరూమ్ కాల్ చేసిన, ఇండికేటర్ పోయింది. ఎంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మినిమం ఇండికేటర్ ఓన్లీ మళ్ళీ ఇండికేటర్ అంటే రెండు వేస్తారు పేరు కదా, ఇది ఒకటి ఇండికేటర్ వేస్తారు. అది ఎంత ప్రైస్ ఉంటుందో మీరు ఒకసారి కింద కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఎంత ప్రైస్ ఉన్నది ఏంటనేది. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ ధనుష్కోడి బీచ్. సో ఇది నా 2 years డ్రీము, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని. సో ఫైనల్లీ వెనకాల ఉంది విత్ అవర్ PRK. ఇది మాత్రం వేరే లెవెల్ ఏంటి అంటారు, అడ్వెంచరస్ అయితే మామూలుగా లేదు, కానీ ఇది ఒక మంచి ఫీలింగ్. మీరు కూడా ఎప్పుడైనా వస్తే రండి. సో మనకి సౌత్ కి ఇదే లాస్ట్ సిటీ. ఇక్కడ నుంచి ఇంకా వెనకాల కనబడుతుంది కదా వైట్ లేయర్ సో ఇది స్టోరీ. మీకైతే అంటే నాకు తెలిసినంత వరకు షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పిన. అయిపోలేదు, ఇంకా చాలా రైడ్స్, జస్ట్ స్టార్టింగ్ రైడ్ మాత్రమే. దీని తర్వాత ఇంకెన్నో రైడ్లు ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ ముందుగా చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్స్ అని మీకు నచ్చినాయి అనుకుంటున్నా. ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా మీకు తెలుసు, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అందరికీ షేర్ చేయండి. నేను నా తరపున ఒకటే సజెస్ట్ చేసేది ఏంటంటే, నెలలో కానీ 6 నెలల్లో 3 నెలల్లో టైం తీసుకొని మీకు దగ్గరలో మాత్రం చాలా అంటే చాలా బెటర్. ఏంటంటే పొద్దున్న లేస్తే మన వర్కులు, హోము, ఇంట్లో పనులు, బయట పనులు, ఏమంటారు స్ట్రెస్, ది బెస్ట్ రిలీఫ్ ఇచ్చేదంటే మాత్రం నేచర్ రైడ్. నేచర్ మించింది ఏది లేదు. అందుకే మేము మొత్తం నేచర్ మీద మొత్తం డిపెండ్ అయి ఉన్నాం. వస్తుంటే వర్షాలైనా ఏదైనా అన్నిటికి రెడీ చేసి. ఇంకోటి ఏంటంటే మోటో బ్లాగింగ్ అంటే అందరు ఈజీ అనుకుంటారు, ఏముంది బ్రో బండి వేసుకొని కెమెరాలు వేసుకొని వెళ్ళిపోవడం అనుకుంటారు. మోటో బ్లాగ్ అంటే చాలా రిస్కీ. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తుంది. లైటింగ్ కూడా తగ్గిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా మళ్ళీ చెప్తాను.